హలో నమస్తే నమస్తే నమస్తే. నేను ఎవరు వెళ్ళిపోతాంది. స్కూటీ పట్టుకో ఫస్ట్. జాగ్రత్త, స్కూటీ పట్టుకో ఫస్ట్. ఆడవాళ్ళే ఎవరికి వేసుకోండి, మీ మసాజ్ చేయించుకోనా? మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. గిల్లుకోవాలి, అనవకూడదా? ఏమంటావా? థాయిలాండ్ లో నాలా మంచి వాళ్ళు ఉంటారు కదా. లాస్ట్ వీడియోకి ఇది పార్ట్ 2 అన్నమాట. సో అందరికి హాయ్ మామ. అందరికి హాయ్ మామ అంటే అత్తలు ఫీల్ అవుతున్నారు మామ. అందుకే మామలకి, అత్తలకి, అన్నలకి, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి, చిన్నమ్మకి, చిన్నాయనకి, పెదమ్మకి, పెదనాయనకి, బావకి, బామ్మర్దికి, వదిరికి, పిన్నికి, బాబాయ్కి, ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఇంకా మొదలెడదామా? ఫైనల్లీ వచ్చేసాం అన్నమాట. 7 గ్రాస్ అదే బా బా నేను అట్టబోతున్నా. సో ఈ మెట్ల దగ్గర నుంచి మనం పోవాలి. అమ్మాయి చూడండి ఎంత బాగుందో. బాబా ఇట్లా మా జోడి ఎట్లుందబ్బా? బాగుందా మా జోడి? పడ్డామా లేదా? వెళ్ళిపోతాంది. हैदराबाद बिरयानी तुम मुंबई से? भाई आपका रियाज। तुम मुंबई से? हम मुंबई से, बोले तो बॉम्बे, अपन मुंबई। అన్నమాట. సో చూడండి, వీళ్ళందరూ మమ్మల్ని నన్నే చూస్తున్నారు అబ్బా. వీళ్ళందరూ అంటే వీళ్ళకన్నా అందగా నేను రావడం. హాయ్ హాయ్. సో ఇదొక బ్రిడ్జి, ఇది ఐలాండ్కి బ్రిడ్జ్ అన్నమాట ఇది. సో మనం ఇక్కడ నుంచి ఏంది బనానా రైడ్స్ ప్లస్ పారాషూట్, పారాగ్లైడింగ్ అవన్నీ చేసుకోవచ్చు. సో జస్ట్ ఒక వాటర్ బాటిల్తో వాటర్ తాగి దాని తర్వాత ఏమైనా చేయాలా. జస్ట్ ఒక వాటర్ బాటిల్ తాగు. సో 20 బాట్స్ పెట్టి వాటర్ బాటిల్ అయితే తీసుకున్నా. వాటర్ బాటిల్ తీసుకున్నా కానీ ఇది క్యారీ చేయలేను కదా ఇప్పుడు. నా బ్యాగు ప్లస్ ఈ ఫోను, ఆ ఫోను ఇన్ని క్యారీ చేయాలంటే కష్టం అని చెప్పి కష్టంగానైనా వాటర్ తాగేస్తున్నా. ఫుల్ బాటిల్ 20 బాత్ వాటర్ బాటిల్. సే హాయ్. బాయ్ బాయ్ దాదా. అదిగో మునిగేదానికి అదన్నమాట. సో దానికి ఎంతో తెలీదు. అక్కడ పోయి కొంచెంసేపు పడుకుందామా లేదా ఎట్లా ఏందనేసి చూడాలా. ఇదిగో పైకి వెళ్ళడానికి బండ్లు వెళ్తున్నాయి, పారాగ్లైడింగ్కే, పారాషూట్కో. ఒంటరిగా ప్రయాణించడం చాలా బాగుంది. కాకపోతే ఈ పట్టుకునే దానికి ఎవరైనా ఉంటే బాగుంటుందని చెప్పి నాకు ఇంకా అనిపిస్తుంది. సో చొక్కా లేకుండా వస్తున్నాను పెద్ద ఆయన తాత. ఓకే, వీళ్ళందరికీ బట్టలు అంటే ఇష్టం లేదు, అందుకే బట్టలు తీసేసి వస్తున్నారు.
మనం తీస్తే మన కాడ తీసారనుకో పిచ్చోడు అనుకుంటారు. సో అంతే, ఫారెన్కి మనకి తేడా ఏంటంటే అంతే. అమ్మా ఈ నడవడం ఎక్కువైపోతుంది మావా, ఈ నడవడం ఎక్కువైపోతుంది. నడిచేది కనుక లేకపోతే దుమ్ము ఆడిచ్చేస్తాటే నేను నడవలేను మావా. ఇదిగో ఈ బ్యాగ్ కొట్టేసుకొని చేతిలో ఫోన్ ఒకటి పట్టుకొని వస్తువులు జాగ్రత్త చూసుకుంటా, డబ్బులు జాగ్రత్త చూసుకుంటా. ఏందో మావా, ఒంటరిగా ప్రయాణించడం చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుంది. ఒంటరిగానే ప్రయాణించాలనుకుంటున్నా ఇంకా నుంచి కూడా. అందరూ ఫారినర్లే మావా, తెలుగు వాళ్ళు ఒక్కడ కూడా కనిపించలేదా? నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేశా తెలుగు వాళ్ళు ఉంటారని చెప్పి. తెలుగు వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. సో అందరు మ్యాక్సిమం ఫారిన్ వాళ్ళే. నాకు మైనస్ పాయింట్ ఏంటంటే ఈ జుట్టు మావా. గుండు చేయించుకొని ఇచ్చింటే బాగుండేది అనిపిస్తుంది నాకు ఫస్ట్ టైం. అదిగో డైర్లు చూడు ఆడేసుకుంటున్నారు. డైర్ రోడ్లోనే వేసుకుంటాను ఈ పిల్ల. సరే నీ పాసు వల్ల డైర్ రోడ్లోనే వేసింది ఆ పిల్ల. అది డైరు నేను చూస్తున్నా అని చెప్పి కూడా లేదు ఆ పిల్లకి, అట్టే వేసింది. వంగింది చూడు ఇప్పుడు, వేసుకుంటుంది డైరు రోడ్లోనే. నేను కెమెరా తిప్పేలోపు టక్కనే ఎందుకులే మళ్ళీ చూస్తే బాగోదని చెప్పి తిప్పలా కెమెరా. అటు పోదామా ఇటు పోదామా? ఓహోహో పెద్దాన ఏమైంది వాట్ హ్యాపెండ్? సో వీళ్ళు మనకి ఇందాని తగులుతూనే ఉన్నారబ్బా. మనం ఎక్కడైతే నడుచుకొని వస్తూ ఉన్నామో ఆడ ఎక్కే దగ్గర అక్కడి నుంచి తగులుతూనే ఉన్నారు వీళ్ళు. సో సొక్కాలేనోడు తగులుతూనే ఉన్నాడు నాకు. చేతిలో బనీని పెట్టుకునే వేసుకునేదానికి ఏం మాయరోగం? చేతిలో బనీని పెట్టుకున్నాడు వేసుకోవట్లా. వాళ్ళకి ఉక్కబోస్తుందేమో గాయ. అంటే వాళ్ళు అటుపక్క చల్ల ఏరియా కదా, కూల్ ఏరియా కదా, దట్స్ వై వాళ్ళకి ఇక్కడ హాట్ ఉంటుంది. సో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ చూడండి. అది చేతిలో పెద్ద ట్యాబ్ పెట్టుకున్నది. అదిగో డైర్ వేసుకుని పిల్ల పోతా. సో ఇక్కడ బేసిక్గా టిక్టాక్ ఫేమస్ అంట. టిక్టాక్ చూడండి రా నాయన, బొమ్మల్లాగా ఉంది. బొమ్మలా ఉంది పిల్ల. ఇద్దరు బొమ్మల్లాగే ఉన్నారు. వాడు చూడు జిమ్ ఓయమ్మా బరిగిస్తూ ఉంటే దురా నాయన. ఇప్పుడు నేను కరీముల్లాని గుర్తు చేసుకుంటా ఉన్నా. సో కరీముల్లా నువ్వు అనుకుంటుంటే ఇవన్నీ చూసి థాయిలాండ్లోనే ఇంకా ఏదో ఒక కూలి పనో, వెల్దార్ పనో, మేస్త్రి పనో చేసుకుంటా ఇక్కడే ఉంటావు కరీముల్లా. సో ఈ వీడియో చేస్తున్నా అని చెప్పి ఆ పిల్ల దొంగ సూపులు చూస్తుంది. ఏం పర్లా, మనకేమవుతుంది, మన ఎవరు డిస్టర్బ్ చేయట్లా, మన పని ఏదో మనం చేసుకుంటా పోతున్నాం. దిస్ ఈజ్ టెంపుల్, బుద్ధ టెంపుల్, బుద్ధుడి టెంపుల్ ఇది చూస్తున్నారు కదా. దిస్ ఈజ్ బుద్ధ టెంపుల్. ఓకే, టెంపుల్ ఒకటి ఉంది ఇక్కడ. ఆ పిల్ల వాళ్ళిద్దరే కాదు, ఇద్దరు ఒకటే. సో అక్కడ బనానా రైడ్స్ అన్నీ ఉన్నాయి. సో ఆల్రెడీ అవన్నీ మనం చేసేసాం కదా గోవాలో, అంత ఇదేంలే మనకి. సో ఇక్కడ హాస్పిటల్ దిస్ ఈజ్ ఇక్కడ ఎవరికైనా ఏమన్నా ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్ కూడా ఉంది. సో అడిగాడు కూర్చుంటావా అని చెప్పి
ఒతాయిబా అన్నాడు. ఒతాయిబా అంటే మాకేం తెలుసురా? ఒతాయిబా అన్నాడు. ఒతాయిబా అంటే నాకేం తెలుసురా ముఠాలోడా? ఒతాయిబా అంటే నాకేం తెలుసురా? నాకు తెలియదు కదా. నువ్వు చెప్తే నేను చెప్తా. ఒతాయిబాను వాడక్కో ఏదో చూడు. ఎండ అయితే సాగు కొడుతుంది, రాత్రి అయితే వర్షం సాగు కొడుతుంది. పొగులు ఎండ, రాత్రి వాన, సరిపోయింది. ఇది బీచే గాయస్, నాకు తెలియదు బీచే ఇది. సో ఇక్కడ చూడండి అమ్మాయిలు ఎట్టున్నారు. చిన్న పాప అమ్మాయి, చిన్న పాప పెద్ద పెద్ద బరువులు మోస్తుంది, పెద్ద పెద్ద బరువులు మోస్తుంది. ఇదో ఇక్కడ చూడండి, దేవుడి నైవేద్యమా లేదా ఏందో నాకు ఇట్లా ఫ్యాంటాలు అవన్నీ పెట్టినారు. ఇది టెంపులా? వాటరు అన్నీ పెట్టినారు. నైవేద్యం అనుకుంటా, దిస్ ఈజ్ నైవేద్యం అనుకుంటా. చూడండి ఎట్లా పెట్టినారో. ఫ్యాంటా, కూల్ డ్రింక్స్ పెట్టినారు. కూల్ డ్రింక్స్ నాకు అక్కడ వినాయకుడు మాత్రం కనిపించాడు. ఆల్ గుడ్ వినాయకుడు మాత్రం కనిపించాడు. పైకి వెళ్ళడానికి బైకులు రెంట్కి ఇస్తారు ఇక్కడ. సో మనం ఇలా దొంగలు ఏవు, అందరు దొంగలే. ఎట్లా అంటారా? మనం అడిగి పోయి కూర్చుందామా లేదా? ఎట్లా రికార్డ్ అయిందా లేదా? బ్రేక్ వల్ల. సో గాయస్ పాపం వాడు బైక్ ఫుడ్ అంతా ఇక్కడ పోయి కూర్చున్నావా వద్దా ఆలోచిస్తానా? నీడ బట్టలు గిట్టలు అన్నీ ఉన్నాయి. మా వాళ్ళు ఆడినారు తెలియట్లా. ఫోన్ చేయాలి మన వాళ్ళకి. సో కొద్దిసేపు అక్కడికి వెళ్ళి కూర్చుంటే బెస్ట్ అనుకుంటా. కొద్దిసేపు పోయి కూర్చుందాం, ఎవరు పంచాయతీలు లేకుండా. ఎండ సాగు కొడుతుందిరా నాయన. మీరేమో ఏం బ్రో కూర్చున్న దానికి పోయినావా అనుకుంటారు. ఇక్కడ సంపుతాంది ఎండ, కడుపులో తిప్పుతుంది. కానీ అన్నోళ్ళు కలిసేసారు. లేదు ఏం కాదులే, కనిపించలే. ఏం బీచే కదా, ఏమవుద్దా? ఆడవాళ్ళే ఏడుకేసుకోంటే మీ సిగ్గుపడతారు దీనికి. అందుకే మనం మరి కచ్చల్లా కచ్చిస్తా లేక ఇక్కడ ఏదో హోటల్ ఉందంట. హోటల్ దగ్గరికి వెళ్తాను. నేను పోయి మసాజ్ చేయించుకోనా? నో థ్యాంక్ యూ. నో బ్రో నో నేను లాక్కోపోతున్నాడా? బా స్మెల్ ఏంది ఎట్టుంది? వాష్రూమ్ 40 బాటిల్ అంట. అబ్బా స్మెల్ దారుణంగా ఉంది. హాయ్ ఆహా, అమ్మాయిలు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు నాకు. సో బండి అయితే ఇక్కడ ఎక్కాము, స్కూటీ తీసుకుని. అన్న వాళ్ళు స్కూటీలు తీసుకున్నారండి. అబ్బా పెద్ద కొండ ఎక్కుతున్నాము. అదే ఇందాక మనం తీసాం కదా పారాషూట్ది, అది ఎక్కుతున్నాం అన్న. అక్కడికి పోతున్నాము. జాగ్రత్త స్కూటీ పట్టుకో ఫస్ట్. ఈ బాబు నడుచుకొని వస్తా ఉన్నారు.
ఇదంతా కొండ, పారాషూట్కి పారాగ్లైడింగ్కి చేసేదానికి వెళ్తారు కదా, ఆ కొండ మీద నుంచి చేస్తారన్నమాట అందరూ. పద 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 కాలేజీ. దుబేన్ ఒకటి తీసుకున్నాను, కాఫీ తీసుకున్నాను. తీసుకొని ఒక కోమ్ ఒకటి కొనుక్కున్నా. రెండు కలిపి అబ్బా అటు చూపినాను. మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. సో బైక్లు అయితే ఇచ్చేస్తా ఉన్నారు అన్న వాళ్ళు. అన్న ఎంత అన్న 2 అవర్స్కి? 3 బైకులకు కలిసి 500. ఎంతైనా ఎంతసేపు అయినా పెట్రోల్ గాలే ఫిల్ చేసి 3 bikes 500 బాత్. హలో నమస్తే. నమస్తే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఐలాండ్ దగ్గర పక్కనే ఇక్కడ సెంటర్లోనే ఆ బైక్స్ రెంట్ ఇస్తాడన్నమాట అన్న. చాలా తక్కువకి ఇస్తా ఉన్నాడు. ఇటు వెళ్ళిపోవచ్చా రూమ్కి? అటు కాకుండా ఇటు కూడా. నైస్ వెరీ గుడ్. నమస్తే. హౌ డు యు నో నమస్తే? మీకు తెలిసిపోద్దా ఎంతమంది చూసారో? ఎంతమందిని చూసారో వాళ్ళు. చలి పడుతుంది పాపకి. బోట్ ఊరికి అట్లా అడిగాలి వాడికి ఏమంటాడని. సో ఇక్కడంతా షాపింగ్, ఇక్కడ రేట్లు ఎక్కువ. మా ఇల్లు ఎట్టున్నారో అందరు నన్నే చూస్తున్నారు, అబ్బా వీడియో చేస్తున్నానని. నేను కావాలని అట్టే తీస్తాను వాళ్ళకి. చూడాలి కదా, మీరు అందరు చూడాలి కదా. నేను ఒక్కనే చూస్తే ఎట్లా చెప్పండి, అది అన్యాయం. మీరందరు చూడాలని చెప్పి చూపిస్తా ఉన్నా. కొంతమంది ఇదిగో ఇట్లాంటి వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదో చూపిస్తున్నామని. సో అట్లా ఉండకూడదు, చిల్ అవ్వాలా. వీడియోలు తీసినప్పుడు చూపించుకోవాలా. మన ప్రకాష్ రాజ్ చెప్పినట్టు గెలుచుకోవాలి అనవకూడదు అన్నట్టు. గెలుచుకోవాలి అనవకూడదు. గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. బోట్ అయితే రెడీగా ఉంది మనకి. మనం ఇందాక వచ్చాం కదా, అట్లాగే ఇప్పుడు వెళ్ళాలి. దాదాపు 1 hour జర్నీ ఉంటుంది. సో కోరల్ ఐలాండ్ అంత ఏం లేదు, అంత వర్తబుల్ ఏం లేదు. అంటే ఐలాండ్ వర్తబుల్ లేదు, ఇక్కడ ఉన్న జనాలకు వర్తబుల్. టికెట్ తీసుకొని మనం బోట్లోకి అయితే వెళ్ళిపోదాం. 20 baht తీసుకుంటారు. చిన్నగా బోట్లోకి అయితే ఎక్కినాం. ఏంద్రా నాయన నత్తలా అన్న, ఇది తింటారు ఇలా. ఒరే నాయన గైస్, ఇదిగోండి నత్తలు ఉప్పు కారం వేసుకొని ఇది తింటున్నారు వీళ్ళు. లోపలికైతే పోతాను. నాకు వచ్చాం కదా సేమ్ బోట్, ఇది అదే బోటు. సేమ్ బోట్ అన్నమాట ఇది కూడా. కాకపోతే ఇక్కడ టాయిలెట్లు గిట్లెట్లు అన్నీ ఉన్నాయి. ఇందాక నేను షిప్ లోపలికి రాలేదు, ఇప్పుడు వచ్చాను. ఎట్లా ఉంది ఏందనేసి ఒకసారి చూద్దాం. అన్న అక్కడికి పోదాం పా, అన్న అక్కడికి పోదాం పా. ఓకే, ఊగుతా ఉంది బోటు. యా థ్యాంక్ యూ. సో బోట్లో కూర్చోన్నారు అందరూ. అన్న ఫిషెస్ చూడండి, ఫిషెస్
చూస్తున్నారు కదా, అదిగోండి చిన్న చిన్న చేపలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. పైకి వచ్చాను, ఓటు ఊగుతా ఉందిరా నాయన, అటు ఇటు ఊగుతుంది. క్యూట్ బాయ్. క్యూట్ బాయ్. సో ఇంగ్లీష్ పిల్లలు ఎక్కువ ఉన్నారు కదా, మంచి మంచి పోర్లు ఉన్నారబ్బా, మంచి మంచి. నాకేందో వాంతి వచ్చినట్టు అవుతుంది. ఇద్దరు రీల్స్ చేస్తున్నారు కూర్చొని, టిక్ టాక్ రీల్స్ కాదు, టిక్ టాక్ చేస్తున్నారు. చూడండి, ముద్దులు గిద్దులు పెట్టేసుకుంటున్నారు నాయన. నన్ను చూసింది, నన్ను చూసి నవ్వుకుంటుంది. చూడండి ఎలా ఉన్నారు, బాగుంది పిల్ల. చూడండి సరసాలు ఎట్లా ఆడుకుంటా ఉన్నారు. సో నేను వీడియో తీసినట్టు తీయకుండా అట్లా మామూలుగా పెట్టుకొని ఉన్నాను, ఫోకస్ చేస్తున్నాను. వాడు చూడు చెయ్యి ఆడబెడుతున్నాడు, వాడు చూడరా ఆయన ఆగట్లేదు. వాడు మామ ఎన్ని మామ ఈ కర్మ నాక, అసలు మరీ దారుణంగా ఉంది మామ. బోట్ నడిపి ఆయన పండుకుంటా ఉన్నాడు. చూడండి ఇదిగో, ఒరే నాయన నువ్వు పండుకుంటే ఎట్రా మాక. వాళ్ళ పిల్లోడు ఉన్నాడు, చాలా క్యూట్గా ఉన్నాడు పిల్లోడు. దిష్టి పెట్టబాకండి పిల్లోడికి. వాడిని ఇందా నుంచి చూస్తానంటే నాకు చూడాలనిపిస్తుంది. అది ఎవరు చూడండి ఆడుకుంటా ఉన్నాడు. నో వెరీ గుడ్. ఓకే ఓకే బాయ్. వాళ్ళ పిల్లోని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు వాళ్ళు. నేను దొంగలా ఉన్నానేమో, నో అంటా అండి. ఓకే, కుక్క పరిచయదానికి వచ్చింది జస్ట్లో. సో నా వెనకాల నా పక్కన పోతున్నా. అమ్మ ఇందా నుంచి లైన్ వేస్తుంది నాకు, నేనే పట్టించుకోవాలా దేనికి లేని చెప్పి. ఏ ఊరు వాళ్ళది? అదే ఏ దేశం? హాయ్. సో ఆ పిల్ల, వేర్ ఆర్ యూ ఫ్రమ్? రష్యా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. హాయ్ సే హాయ్. ఓకే, ఐ లవ్ రష్యా, ఐ లవ్ ఇండియా. ఫస్ట్ మన దేశాన్ని మనం ప్రేమించాలా, దాని తర్వాతే పక్క దేశాన్ని ప్రేమించాలా. గైస్, బేసిక్గా మన హైదరాబాద్లో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ బ్లాక్ ఫిలిం వేసుకుంటేనే కేసు కార్లకి. కాకపోతే ఇక్కడ పోలీసులే బ్లాక్ ఫిలిం వేసుకొని తిరుగుతున్నారు. ఇది పోలీస్ వెహికల్, టూరిస్ట్ పోలీసు బ్లాక్ ఫిలిం వేసుకొని తిరుగుతూ ఉన్నారు. సో టూరిస్ట్ పోలీస్ అంట ఇది వెహికల్. అది కూడా నో పార్కింగ్లో పెట్టినాడు. వాళ్ళ ఊరు కదా బా, వాళ్ళ ఇష్టము, వాళ్ళు ఏమైనా చేస్తారు, మనం అడిగేదానికిలే. సో పటాయా సిటీ అని చెప్పి నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుందా మీకు? పటాయా సిటీ. ఆడు భూమి కావాలని అడుగుతున్నాడు, నో అని చెప్పా. హాయ్ అందరు నాలా మంచి వాళ్ళు ఉండరు కదా, అందువల్ల థాయిలాండ్లో నాలాంటి మంచి వాళ్ళు కూడా ఉండాలన్నా. ఏమంటావా? మనం ఇప్పుడు రూమ్ పోయేదానికి కష్టాలు చూడు ఎన్ని ఉన్నాయో.